జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సంకష్టహర చతుర్థి సందర్భంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని గణేష పురాణంలో చెప్పబడిన విధంగా ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే సత్ఫలితాలేంటో పరిశీలిద్దాం. గణేష పురాణం ప్రకారం నవగ్రహాలలో కుజుడు కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఒకానొక సమయంలో ఆచరించాడు. కాబట్టి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. యమధర్మరాజు కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి విఘ్నాలన్నీ తొలగింపజేసుకున్నాడని గణేష పురాణంలో చెప్పారు. కాబట్టి అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా సంకష్టహర చతుర్థి వ్రతం విశేషంగా సహకరిస్తుంది. కృతవీర్యుడు అనే పేరు కలిగిన మహారాజు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల అత్యంత శక్తివంతమైనటువంటి కార్తవీర్యార్జునుడు పుత్రుడిగా జన్మించాడు. అలాగే ఇంద్రుడి ద్వారా సూరసేనుడనే మహారాజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి విశేషమైన ప్రయోజనాలు పొందాడు. నలమహారాజుకు దూరం అయిపోయినప్పుడు దమయంతి కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా నలదమయంతులు తిరిగి కలిశారని పౌరాణిక గ్రంథాలని తెలియజేస్తున్నాయి. అలాగే పంచపాండవుల్లో ధర్మరాజు కూడా తనకు వస్తున్నటువంటి ఆటంకాలన్నీ తొలగింపజేసుకోవటానికి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఒకానొక సమయంలో ఆచరించాడని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి అనేక రకాలైన సమస్యల నివారణకు, కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి ఈ సంకష్టహర చతుర్థి వ్రతం విశేషంగా సహకరిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉదయం పూట స్నానం చేసి యథావిధిగా నిత్య పూజ చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి. సాయంకాలం నుంచి ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ప్రారంభమవుతుంది. సాయంకాలం పూట నువ్వుల పిండి, ఉసిరిక పొడి శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. అలా ఆచరించిన తర్వాత పూజా మందిరంలో ఉన్నటువంటి గణపతికి సంబంధించిన విగ్రహం దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేసి గణపతికి రకరకాల పత్రములతో, పుష్పములతో పూజ చేయాలి. ప్రధానంగా దుర్వాయుగ్మములు, గరికపోచలతో గణపతిని పూజిస్తూ గణపతికి ప్రీతిపాత్రమైన రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ గణపతి 108 నామాలు పఠించాలి. అలాగే గణపతిని పూజించే సమయంలో నేరేడాకులు తప్పనిసరిగా గణపతికి సమర్పించాలి. ఆ తర్వాత గణపతికి హారతి ఇచ్చి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించాలి. ఆ నైవేద్యాలు ఏంటంటే రకరకాలైన పండ్లు, పాయసాన్నము, నువ్వుల ఉండలు, కుడుములు, వీటిని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత 48 నిమిషాల పాటు గణపతికి సంబంధించిన ఏదైనా మంత్రాన్ని జపించాలి. చంద్ర దర్శనం చేసుకొని చంద్రుడు కనిపించిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. అలాగే చతుర్థి తిథికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. చతుర్థి తిథిని మనసులో స్మరించుకోవాలి, చంద్రుడిని మనసులో స్మరించుకోవాలి. చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఒక పాత్రలో జలం తీసుకొని తెల్లటి పుష్పాలు వేసి ఆ నీటితో అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ గణపతి దగ్గరకు వచ్చి గణపతికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత రాత్రికి జాగరణ చేస్తూ గణపతికి సంబంధించినటువంటి కీర్తనలు శ్రవణం చేయటం, స్తోత్రాలు పఠించటం రాత్రి 12 గంటల వరకు చేయాలి. మర్నాడు స్నానం చేసి యథావిధిగా గణపతి పూజ చేసి ఆ తర్వాత గణపతికి సంబంధించినటువంటి మట్టి విగ్రహం ఉన్నట్లయితే ఆ మట్టి విగ్రహానికి ఉద్వాసన చెప్పి తర్వాత వీలైనప్పుడు నిమజ్జనం చేసుకోవాలి. శాస్త్ర ప్రమాణమైన గ్రంథాలను అనుసరించి శుక్రవారం కాకుండా ఏ రోజైనా నిమజ్జనం చేసుకోవచ్చు. అదే లోహపు విగ్రహానికి పూజ చేసినట్లయితే దాన్ని కడిగి యథావిధిగా పూజా స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని సంకష్టహర చతుర్థి వ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే, ఏ నెలలోనైనా సరే బహుళపక్షంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో వ్రతాన్ని ఆచరించండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా రకరకాల గ్రామదేవతల స్వరూపాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, ఏ గ్రామదేవతను పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం.
4 దిక్కులనే వ్యవస్థ ప్రపంచమంతా ఉందా? మరి 4 దిక్కుల నుంచి కావలసిన ఎనర్జీ పంపడానికి దేవతలు. అయితే 4 దిక్కులే కాకుండా 4 ఐమూలలని చెప్పబడే విదిక్కులు కూడా ఉన్నాయి కదా, మొత్తం 8 అష్టదిక్కులు అంటావు. ఈ అష్టదిక్కులు దేవతలు ఉన్నారు. అంటే అష్టదిక్కుల్ని కంట్రోల్ చేసే శక్తులు వాళ్ళు ఉంటారు ఈ ప్రాకారంలో. వాళ్ళ అవసరం మనకి చాలా ఉందండో. రోజు ప్రాతకాలం లేచి దిగ్దేవతల్ని నమస్కారం చేయాలి. అందుకే సంధ్యావందనంలో అంగం చేశారు దిగ్దేవత నమస్కారం. సరే, మొత్తానికి ఇప్పుడు విషయం ఏంటి, మన వాళ్ళు చెప్పినది ఏమిటంటే దిగ్దేవతల్ని నిత్యం నమస్కరించాలండి. మిగిలినవన్నీ అటుంచి దిగ్దేవతలు నమస్కారం చేయాలి. ఎందుకంటే ఏ దేవతలైనా ఈ దిక్కుల్లో వాళ్ళే. ఒక్కొక్క దిగ్దేవతను ఆధారం చేసుకుని అక్కడ ఉన్న అన్ని శక్తులు ఉంటాయి. ఇవన్నీ అవసరం. అందుకే మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో హ్యపాంపతి అంటూ ఆదిత్య హృదయంలో ఆ దిగ్దేవతల్ని నమస్కరిస్తున్నారు వరుసగా. అక్కడ 4 దిక్కులు ఆవిష్కరించారు. అలాగే ఇక్కడ కూడా గమనించండి, పూర్వశాలం ధ్యానించాలి. ఇక్కడ ఈ భవ్యమైనటువంటి ఈ పుష్పరాగమయ ప్రాకార స్వర్ణశాల మధ్యలో ఉన్నటువంటి ఆ రత్నవృక్షముల వనంలో ఉన్నటువంటివి దిగ్దేవతల యొక్క నివాసము. అందులో పూర్వశాల చాలా ఉన్నతంగా ఉంటుంది. అంటే తూర్పు వైపు ఉన్న శాల. అక్కడ ఉన్నవాడు ఎవడయ్యా అంటే మహేంద్రుడు. ఎవడి మహేంద్రుడు అంటే అనేక మన్వంతరాలలో అనేక బ్రహ్మాండాలలో ఉన్న ఇంద్రుల సమిష్టి శక్తి ఇతడు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఒక ఇంద్రుడా, ఇన్ని బ్రహ్మాండాలకి అందరు ఇంద్రులు, మన్వంతరానికి ఇంద్రులు మారిపోతారు. ఈ అందరి ఇంద్రుల సమిష్టి ఇంద్రుడు ఇక్కడ ఉంటాడు. వీడే అక్కడి నుంచి ఒక కిరణంలా బయలుదేరి ఆ మన్వంతరంలో ఆ బ్రహ్మాండానికి వెళ్తూ ఉంటాయి ఒక్కొక్కటి కూడా. కనుక సమస్త ఇంద్రుల సమిష్టిమూర్తి ఇక్కడ. ఇలాగే సర్వలోకముల్లో ఉన్న దిగ్దేవతల సమిష్టిమూర్తుల్ని ఇక్కడ మనం భావించాలి. ఎందుకంటే సమిష్టి శక్తిది, సారశక్తి మణిద్వీపం అంటే. అందుకు అక్కడ ఉన్నటువంటిది ఇంద్రుడు. ఇతడు వజ్రహస్త ఐరావత సమారూఢ సమిష్టి శతనేత్రస్య సహస్రగణత స్మృత. ఒక్క ఇంద్రుడికి 1000 రెట్లు శక్తి కలిగిన ఇంద్రుడు వీడు. అంటే ఇప్పుడు మన బ్రహ్మాండంలో ఒక ఇంద్రుడు ఉన్నాడు, వాడికంటే 1000 రెట్లు శక్తి వీడికి. అంటే ఎన్ని బ్రహ్మాండాలకు కావాల్సిన ఇంద్రశక్తి అంతా అక్కడ ఉంది. అయితే అది అతడిది ఆ శక్తి, అతడిలోంచి ఆ శక్తి ఇస్తున్నది అసలు ఆవిడ. అది దాటాలి, ప్రాకారాలు దాటితే కానీ ఆవిడ తెలియదు. ఆవిడ మర్చిపోకూడదని మధ్యలో గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత వహ్నికోణి, తూర్పు దిక్కున ఇంద్రలోకం, ఆగ్నేయం వైపు ఆ ప్రాకారంలోనే ఆగ్నేయం వైపు వెళ్తే వహ్నికోణి వహ్నిపురి, అక్కడున్నది అగ్నిపురము. ఆయన 2 భార్యలతో ప్రకాశిస్తూ ఉంటాడు. స్వాహా స్వధా సమాయుక్త. ఇంకా తెలిసిపోయి ఉంటుంది ఆ అగ్ని ఎవరింట్లో అగ్నిహోత్రం చేస్తే వాడి అగ్ని వాడిదే. కనుక ప్రపంచం మొత్తానికి ముఖ్యమైన అగ్నిశక్తి అది. ఆయన తన యొక్క మేషవాహనం అని చెప్పినట్లుగా వాటి యందు ఆరుడి ఉంటూ ఉంటాడు. ఇక యామ్యాశాయాం, యామ్యము అంటే దక్షిణ దిశ. ఆ దక్షిణ దిక్కులో ఉన్నవాడు యమపురి. అక్కడ ఉన్నది యమపురి. అక్కడ దండధరుడు ఉంటాడు. వాడు సమస్త బ్రహ్మాండాల్లో ఉన్న నరకలోకాలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు. అంటే ఒక్క యముడితోనే అలా అంటే అందరు యముడి శక్తితో చూడండి వాడి దగ్గర ఉంది. ఆయన ఉన్నాడు అక్కడ. అయితే మణిద్వీప వర్ణన చేసే వాళ్ళకి ఈ దిగ్దేవతలందరూ అనుగ్రహిస్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరికీ మూలం ఆవిడ ఉంది కదా, ఆ జ్ఞానం వీడుకుంది కదా, అందుకు వాళ్ళు కాపాడుతుంటారు. అది ఇక్కడ భావించేటప్పుడు ఉన్నది. అంటే ఇక్కడ ధ్యానిస్తున్నది ఒక్క లోక వర్ణన. గట్టిగా ఆలోచిస్తే సమస్త లోక వర్ణన కలిపేశారు. అందుకే సర్వలోక అనే పేరు చెప్పడంలోని విశేషం ఏంటంటే సర్వలోకముల శక్తి ఇక్కడ ఉన్నదండి. అదే అంతా పరచబడి వ్యాపించి ఉన్నది కనుక ఆ మూలంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆ తర్వాత నైరుత్యాన్ దిశి రాక్షస్యాం, నైరుతి దిశ. ఇక్కడ నిరుతి అనేవాడు ఉంటాడు, వీడు రాక్షసుడు. రాక్షసులను కానీ మాటికి దుర్మార్గులు అనుకోవద్దు. రాక్షస శక్తులు ప్రపంచంలో ఉంటాయి. అంటే కొంత పట్టుదలగా దూసుకుపోయే స్వభావం వాళ్ళది. అది లేకపోతే ప్రపంచం నడవదు. కొన్ని పనులకు అది ఉండాలి. దానికి కూడా లోకరక్షణ కోసం వచ్చిన ఈశ్వర శక్తే. అందుకే సూర్యరథం నడుస్తూ ఉంటే ఆ రాక్షసులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారట. అక్కడున్న గణమంలో గణం రాక్షస గణం కనుక రాక్షసులు అనగానే ప్రతిసారి చెడ్డవాళ్ళు అనుకోవడానికి లేదు. ప్రహ్లాదుడు రాక్షసుడే, బలిచక్రవర్తి రాక్షసుడే, వాళ్ళలోనూ గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ రాక్షసులు ఆ నిరుతి దిక్కుకు వాడు అధిపతులు ఎప్పుడు కూడా, నైరుతి దిశ. అందుకే ఆ స్థానంలో దేవపూజలవి చెయ్యరు. ఆ నిరుతి దిశకు వాళ్ళు అధిపతులు. అందుకే నైరుత్యాం దిశి రాక్షస్యాం రాక్షసై పరివారిత. ఖడ్గధారి, అతను ఖడ్గము ధరించి ఉంటాడు, శక్తులతో భాషిస్తూ ఉంటాడు ఆ నిరుతిలో ఉన్నటువంటి రాక్షస నాయకుడు. ఇక వారుణ్యాం అనగానే పశ్చిమ దిశ. అక్కడున్నవాడు వరుణుడు. అతడు వరుణాని అనబడే తన యొక్క భార్యతో ఉంటాడు. మహాజష సమారుడ, ఒక పెద్ద జలజంతువు మీద కూర్చుంటాట, చేప మీద కూర్చుని ఉంటాడు. వారుణీ మధు విఫల, ఆ రస పదార్థమైన వారుణ్ణి ఆహ్వానం తాగుతూ ఆస్వాదిస్తూ పరవశించి ఉంటాడు. ఆయన అనేక శక్తులతో భాషించుతూ ఉంటాడు. ఈ వారుణలోకం అనగా పశ్చిమ లోకంలో ఉన్న వరుణుడు. ఇక వాయుకోణే వాయులోక, వాయవ్యంలో వాయులోకం ఉన్నది. ఇక్కడ వాయుదేవత ఉంటాడు.
ఎవరైతే వాయు సాధన చేయడమే పని పెట్టుకుంటారో వాళ్ళ శరీర త్యాగం తర్వాత ఇక్కడికి చేరి దివ్యమైన అనుభూతి పొందుతారు. ఇక్కడ అంటే కొందరు కేవలం ప్రాణాయామం మొదలైనవి చేస్తున్నటువంటి వారు శుద్ధమైన దేహాలు పొందితే వాళ్ళు చేరి ఆనందం చెందేది ఇక్కడ. అది ఇక్కడ వివరిస్తున్నాడు. వాయు సాధన సంసిద్ధ యోగి పరివారిత. ఇక్కడ ఉండే వాళ్ళందరూ వాయు సాధన సిద్ధులు. ఇప్పుడు దీనితో అన్వయించుకోండి. ప్రతి ప్రాకారం కూడా యోగ సాధకులు ఏ స్థాయిలో ఆగిపోయినప్పుడు శరీరం త్యజిస్తారో ఆ స్థాయికి తగ్గ ప్రాకారానికి వెళ్తారు. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారి సాధన చేస్తూ ఉంటే మనలో సాధన వల్ల ప్రజ్ఞాస్థాయి పెరుగుతుంటుంది. స్థాయి రెండు విధాలు. యోగం ప్రకారంగా ప్రాణం పైకి వెళుతూ ఉంటుంది, ప్రాణశక్తి, కుండలిని శక్తి. అది ఒక చక్రం దగ్గరకో ఒక భూమికి దగ్గరకో రాగానే శరీరం త్యజించాడు అనుకోండి. ఇది బాగా తెలుసుకోవాలి. శరీరం త్యజిస్తే ఏ స్థానం దగ్గరున్నప్పుడు శరీరాన్ని పోగొట్టుకున్నాడో ఆ స్థానానికి చెందినటువంటి ప్రాకారానికి వెళ్తాడు. అది ఇక్కడ అర్థం. అక్కడున్న సుఖాలన్నీ అనుభవిస్తాడు. తర్వాత మళ్ళీ జన్మెత్తి అక్కడ ఎక్కడ ఆగిపోయాడు అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుని మళ్ళీ తర్వాత జన్మలో స్థాయి బట్టి పై ప్రాకారానికో లేక బిందువు దగ్గరకు వెళ్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక ప్రాకారముల వర్ణనంతా కూడా ఈ శరీరం అనే దాంట్లో ప్రాకారములే. ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్క స్థితి. కనుక ఎవరైతే వాయు సాధన చేస్తారో ఆ సిద్ధులు అక్కడ ఉంటారు. కనుక ప్రతి ప్రాకారం దగ్గర సిద్ధులు అని ఎందుకు వర్ణిస్తున్నారు? సాధకులు అనేక రకాలు ఉంటారండి. కొందరు వాయు సాధకులు, కొందరు యంత్ర సాధకులు, కొందరు అగ్ని సాధకులు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సాధనలు చేస్తుంటారు. ప్రతిదీ దేవతా సాధనే, ఆధ్యాత్మిక సాధనే. ఆ సాధన చేస్తూ అందులో సిద్ధి పొందిన వాళ్ళు ఈ భూమికలకు వెళ్తారంతే. అది దాటి వెళ్ళలేరు వాళ్ళు అక్కడే. అయితే అక్కడ కూడా అమ్మశక్తి ప్రసరిస్తుంది కనుక ఒకానొక ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఇక్కడికంటే గొప్ప ఆనందాలను అనుభవిస్తారు. అయితే అది పుణ్య సంపాదనమే గనక కొంతకాలం మళ్ళీ వెనక్కి రావాల్సింది. ఇది తెలుసుకోవాల్సింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంతవరకు చెప్పిన సిద్ధి దేవతలందరినీ అలాగే అన్వయించుకోండి. ఇదంతా చూస్తే సాధకుల గతులన్నీ ఇక్కడ చెప్పబడుతున్నాయి. వివిధ సాధనా స్థితుల్లో శరీర త్యాగం చేసిన వారు. ఇది కేవలం నేను కుండలిని యోగమే అని చెప్పట్లేదు. భక్తి సాధనలో కూడా సాధన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక్కొక్క స్థితికి వెళ్తుంటారు. కొందరికి అమ్మవారంటే చాలా ఒక్కసారి ఆనందాశ్రులు వస్తాయి, అప్పుడప్పుడు నిరంతరం కాలేదు. అటువంటిప్పుడు వాడు ఎక్కడ వెళ్తాడు? ఇందులో ఏదో మంచి ప్రాకారంకి వెళ్ళి అక్కడ ఆనందం అనుభవిస్తాడు. మళ్ళీ తర్వాత జన్మ పొందాల్సింది. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈరోజు సంకటహార చతుర్థి. ఈ సందర్భంగా మాఘమాసంలో వచ్చిన అద్వితీయమైనటువంటి పుణ్యఫలప్రదమైనటువంటి విశేషకరమైనటువంటి ఈ సుదినాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుని ఆరాధనతో పాటుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో గనక గణేష హోమాన్ని నిర్వహించి చంద్రుదేవునికి పాలు నైవేద్యంగా పెట్టి మీరు గనక ఉండ్రాళ్ళు నైవేద్యంగా ఆ యొక్క గణేశుడికి కనుక సమర్పించినట్లయితే సంకటముల నుంచి మనం రక్షింపబడటానికి ఆస్కారం ఎక్కువగా ప్రసాదిస్తాడు ఆ యొక్క విఘ్నేశ్వరుడు. ఈరోజు నిద్ర నుంచి లేస్తూనే వక్రతుండాయ హుం అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో నిద్ర నుంచి మేల్కొని పాదాలు భూమి మీద పెట్టేటప్పుడు కూడా శ్రీ గణేశాయ నమః అంటూ ఉత్తర దిశగా 4 అడుగులు వేస్తారో వారికి సర్వకార్యములందు కూడాను అన్ని పనులు కూడాను నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్న చందంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారాన్ని ఆ గణేశుడు మనకు ప్రసాదిస్తాడు సుమా అంటోంది శాస్త్రం. ఈ యొక్క సంకట నాశక గణేశ స్తోత్ర పఠనం కూడాను అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి వాటిని 10 మందికి పంచినట్లయితే కూడాను చాలా చక్కటి యోగవంతమైన పరిస్థితి మనకు వచ్చి తీరుతుంది. 21 గుంజళ్ళు తీయటం, 21 ప్రదక్షిణాలు చేయటం, 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించటం, ఆలయ ప్రాంగణంలో చేయటం అద్వితీయమైనటువంటి అదృష్టకరమైన జీవన విధానానికి
నాంది పలుకుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీన్ని మనం మాఘ మాసంలో వచ్చినటువంటి ఈ యొక్క సంకటహర చతుర్థిని మనం చక్కగా ఆచరించి అందరం కూడా ధన్యులమై తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:10 తిథి చవితి రాత్రి 12:25 వరకు, నక్షత్రం ఉత్తర రాత్రి 11 గంటల వరకు, వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 7:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:37 నుంచి 11:23 వరకు, మరల మధ్యాహ్నం 3:09 నుంచి 3:54 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:35 నుంచి 5:14 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టగౌరురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం గురువారం, అలాగే ప్రదోషం, అలాగే సంకష్టహర చతుర్థి. గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామిని అనగాదేవిని పూజించుకోవడం ద్వారా మన బుద్ధి కుశలత పెరిగి చుట్టూ ఉండేటువంటి ఘటనల నుంచే జ్ఞానాన్ని సంపాదించే శక్తి పెరుగుతుంది. ధార్మిక మార్గంలో మాత్రమే ధనాన్ని సంపాదించే శక్తి పెరుగుతుంది. ఆ ధనాన్ని రక్షించుకునే శక్తి, దాన్ని సద్వినియోగం చేసేటువంటి ప్రజ్ఞ కూడా అలవడతాయి. అలాగనే ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివునకు శనగలు 1 కేజీ పావు తీసుకుని వాటితో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా గ్రహ సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా గురుగ్రహ దోషం కూడా నివారించబడుతుంది. అంతేకాకుండా శనగలను ఆ విధంగా దానం కోసం వినియోగించడం వలన విశిష్టమైన ఫలితం చెప్పారు. ఏమన్నారంటే, పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణభక్షితా. శనగలు అనేటువంటివి పూర్వకాలం గోవర్ధను ఉద్ధరించినప్పుడు కృష్ణుడు తిన్నాడట. అవి చాలా విశిష్టమైనవి. అందువలన చణకాహ సర్వపాపఘ్నాః, ఆ శనగల్ని కనుక మనం దానం చేసినట్లయితే సర్వపాపములు నశిస్తాయి అని చెప్పారు. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి, వాళ్ళు అభివృద్ధిలోకి రావడం, వాళ్ళు సజ్జనులు కావడం, సమాజానికి ఉపకరించేవారు కావడం, అలా పలు ప్రయోజనాలు సిద్ధిస్తాయన్నమాట. అలాగనే ఇవాళ సంకష్టహర చతుర్థి కాబట్టి ఆ ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం తర్వాత 1:12 శివపూజ అయిపోయిన తర్వాత మనం గణపతి యొక్క పూజ ప్రారంభించుకోవచ్చు. ఆ విధంగా ప్రారంభించినప్పుడు ఆ వ్రతంలో 21 దూర్వాయుగ్మములతో, 21 పుష్పములతో, 21 పత్రములతో పూజ చేయాలి. అలాగనే 21 తెల్లలడ్డుకములు అంటే నువ్వుల చిమ్మిలి ఉండలు నైవేద్యానికి వినియోగించాలి. 21 ఉండలు వాయనానికి వినియోగించాలి. అటు తర్వాత చంద్రోదయం అయిన తర్వాత అంటే చంద్రోదయం రాత్రి 9:27 చంద్రుడు ఉదయిస్తాడు. ఆ తర్వాత చంద్రునికి పూజ చేయడం, చంద్రునికి తర్పణాలు ఇవ్వడం ద్వారా ఈ వ్రతం సమాప్తమవుతుంది. ఆ విధంగా వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే నీలాపనిందలు దొరుకుతాయి. అంతేకాకుండా మనకు ఉండేటువంటి సమస్యలను మనమే అధిగమించేటువంటి శక్తిని సముపార్జించుకోగలుగుతాం. తద్వారా మనమే కష్టాలను అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు.
అందరికీ నేర్పాలంటే అందరి నుంచి నేర్చుకోగలగాలి. పూతన మొదట రాక్షసి. ఆమె కృష్ణుణ్ణి చంపుదామని ఇచ్చింది పాలు. కృష్ణుడికి ఏదో నైవేద్యం పెడదామని ఇవ్వలేదు, బతికిద్దామని ఇవ్వలేదు, కడుపు నింపుదామని ఇవ్వలేదు. కానీ ఆమె నుండి 2 గుటకల పాలు స్వీకరించినటువంటి కారణం చేత పూతన యొక్క శరీరములోని సమస్త కల్మషములు నశించిపోయి ఉన్నతగతుల్ని పొందింది. అంటే పూతనా సంహార ఘట్టము నుండి మనం కూడా స్వీకరించవలసినటువంటి గొప్ప ఉపదేశం ఒకటి ఉంటుంది. దానినే నివేదన అంటారు. నివేదన అన్న మాటకు అర్థం నైవేద్యము అని కాదు. నైవేద్యము అంటే ఏదో పులిహారో చక్కెర పొంగలో తీసుకొచ్చి పరమేశ్వరుడికి నివేదన చేయడం పూజలో అంతర్భాగం. నివేదన అన్న మాట ఒక పదార్థాన్ని ఈశ్వరుడికి ఇవ్వడంలో నివేదన పూర్తవదు. అసలు పూజ ఎక్కడ ఉంటుంది అంటే పూజ ఆఖరి ఊపిరి వరకు ఉంటుంది. పూజ ప్రారంభం ఎక్కడుంటుంది అంటే తరగతి గదిలో మొట్టమొదటి ఎల్కేజీలో చేరినట్టు పూజా మందిరంలో ఉంటుంది. అందుకే వివేకానందుడు అంటాడు, పూజా మందిరంలో పూజ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు, పూజా మందిరంలో చచ్చిపోవాలనుకోవడం తప్పు. ఈ ప్రపంచం అంతా పూజా మందిరం కావాలి. ఎలా అంటే మీరు చూడండి, ఏదో మొట్టమొదట పిల్లవాడు తరగతి గదికి వెడుతున్నప్పుడు ఏడుస్తూ వెడతాడు. ఓ పలకిచ్చినప్పుడు అక్కడ అక్షరాలు దిద్దుకోవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వాడంతట వాడికి చదువు మీద అనురక్తి కలిగితే ఎవ్వరూ నువ్వు చదువుకోనక్కర్లా. వాడు ఏ ఊరు వెళ్ళినా వాడు వెళ్ళేది ఎక్కడికి అంటే 4 పుస్తకాలున్న చోటికి వెళ్ళి చూస్తాడు. మంచి పుస్తకం అంటే తెచ్చుకొని చక్కగా పుస్తకం చదువుకుంటాడు. అప్పుడు వాడిని ఎవరూ పుస్తకం చదువుకోనక్కర్లా, చదువుకోవద్దంటే ఏడుస్తాడు. అలా పూజామందిరం ఎందుకు పనికి రావాలి అంటే శిక్షణా కేంద్రంగా ప్రారంభానికి పనికొస్తుంది. తర్వాత ఈ జగత్తు యందు ఈ శరీరాన్ని భగవంతుడిచ్చిన అపూర్వమైనటువంటి కానుక అన్న విషయాన్ని గుర్తెరుగుతాడు. ఇది ఉపకరణం. ఇది ఎందుకు ఉపకరణము అన్నది తెలుసుకున్న నాడు భావన చేత నివేదన జరుగుతూ ఉంటుంది. నేను అన్న మాటని మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మీతో ఒకటి చెప్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. భావన చేత నివేదన అన్న మాటకు అర్థం ఏంటంటే నేను గత జన్మలలో కొంత పాపం చేశాను, గత జన్మలలో కొంత పుణ్యం చేశాను. ఇప్పుడు ఆ రెండూ ఇక్కడ అనుభవించాలంటే సుఖము దుఃఖము అన్న 2 మాటల రూపంలో పోతాయి. అవి 2 పూర్తయిపోతే తప్ప నేను ఈశ్వరుడికి చేరువ కాలేను. అవి 2 పూర్తయితే మోక్షం. ఇప్పుడు ఆ 2 పోవాలంటే పాపం చేసిన దానికి ఫలితంగా దుఃఖాన్ని అనుభవించేయాలి, పుణ్యం చేసిన దానికి ఫలితంగా సుఖాన్ని అనుభవించేయాలి. ఇప్పుడు చేసిన పుణ్యం సుఖాల కోసం కాదు, చిత్తశుద్ధి కోసం ఈశ్వరార్పణం, ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. అది నా కోసం కాదు, ఆయనకు అర్పించేశాను అప్పుడే. ఇప్పుడు దానివల్ల ఏమవ్వాలి, నాకు చిత్తశుద్ధి కలగాలి. ఇప్పుడు ఈ శరీరం అనేది ఈశ్వరుడు ఇవ్వలేదనుకోండి, అసలు గతంలో చేసిన పాపం ఎలా పోతుంది? ఏదడ్డు పెట్టి తీస్తారు? ఇప్పుడు ఈ శరీరం ఒకటి ఉందండి, ఈ శరీరం ఒకటి ఉంది కాబట్టి ఈ కళ్ళకి ఇప్పుడు చూడగలిగిన శక్తి తగ్గిపోయింది. ఒకప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా చూసే ఈ కళ్ళు, ఇప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా ఈ కళ్ళు చూడలేవు. ఈ కళ్ళజోడు తీసి నేను కొత్తగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంట్లో అయితే అమెరికాగా ఏదో ఒక ప్రదేశంలో పెట్టుకుంటాను, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చటుక్కుని తీసి ఎక్కడో పెడుతూ ఉంటాను, పెట్టి ఏ స్నానమో చేసి వస్తాను. ఇక కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అని అన్నది వెతుక్కోవడం మొదలెట్టాను అనుకోండి. ఒక్కొక్కసారి అది కొత్త ప్రదేశం, కొత్త విడిది, గబుక్కుని పెట్టిలో పెట్టేశానో ఎక్కడ పెట్టేశానో ఆ కళ్ళజోడు వెతికి పట్టుకోవడానికి, అది కొంచెం చీకటిగా ఉందనుకోండి అసలు కనపడదు. అప్పుడు వెతికి పట్టుకోవడానికి నాకు పితృదేవతలు కనపడతారు. ఆ కళ్ళజోడు దొరికిందనుకోండి, అమ్మయ్యా అది కళ్ళకి పెట్టుకున్నాక మళ్ళీ నాకు ప్రపంచం బాగా కనపడుతుంటుంది. అంటే ఇప్పుడు కళ్ళకి చూపుడు శక్తిని తగ్గించి ఒకనాడు నా కళ్ళజోడు ఎక్కడ పెట్టానో నేనే మరిచిపోయేటట్టు చేసి ఆ అయోమయంలో కంగారు పుట్టించి నేను గతంలో చేసుకున్నటువంటి పాపాన్ని ఈశ్వరుడు పోగొడుతున్నాడా లేదా? ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు పాపం పోవడానికి ఏది సాధనం? ఇదే. పుణ్యం పోవడానికి ఏది సాధనం? ఇదే.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కేవలం ధనుష్ టంకారానికి అంటే వాళ్ళకు నమస్కారం చేస్తున్నారు. అసలు ఇదని తెలిసింటే కదా, వీళ్ళెవరికి చూసింటే కదా, ఇవన్నీ కూడా కొత్త కదా వాళ్ళకి. డబా డూబా అని పరిగెత్తిపోయారు అందరూ కూడా. కొంతమంది మళ్ళీ అందరూ కిందకి అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా పిలిచారు, రాండ్రయ్య మీ మీద ఏం పడదు బాణము, ఏమి భయపడద్దండి, అది ధనుష్ టంకారం మాత్రమే చేసింది, శబ్దం అయ్యాది. ఆ శబ్దానికే కొంతమంది భయపడ్డారు. కొంతమంది భయపడి కింద పడి జ్వరము అదంతా వచ్చి ఫిట్స్ వచ్చి భయపడ్డారు కొంతమంది. అంటే అంత భయంకరంగా ఉన్నారు ఈ రాజకుమారులు. జనం ఏం తెలుసు పాపం, ఏదైనా దినము ఈ పండగ జరిగేదైతే ఇది కొత్త కదా, ప్రారంభం కదా, ఇది కొత్త. వారానికి ఒకసారి జరిగేదైతే అందరికీ అభ్యాసం ఉండదు. ఇది కొత్త కదా, ఏదో వచ్చారు అందరూ కొత్త అలంకారాలు వస్త్రాలతో, కొంతమంది ఆహారాన్ని కూడా తీసుకొచ్చారు. రాకుమారుల యొక్క విద్య చూడటం అట్లా ఉండని, వీళ్ళను సంజాయించటం, వాళ్ళని కూర్చోబెట్టడం, వాళ్ళని సమాధానం చేయటం, వాళ్ళకు ధైర్యం చెప్పటం. పరిగెత్తిపోతున్నారు అందరూ కూడా, గేట్ల మీద ఎక్కి పరిగెత్తిపోతున్నారు. పెద్ద పెద్ద గేట్లు కట్టారు, దాన్ని ఎక్కుతున్నారు అంతా. బతికితే బట్టలు కడతాం మేము, ఇంకా చాలు ఈ ధనుర్విద్య చాలు, మాకేం చాలు. అసలు ధనుష్ టంకారానికి ఇట్లా ఇక బాణాలు వేస్తే ఇంక ఏమవుతుంది చెప్పండి. మరి భయపడకుండా అప్పుడు అందరూ భయపడకుండా అంత చాలామంది డాక్టర్లను పెట్టారు అక్కడ, మరి అంబులెన్స్లు పెట్టారు, అంతా చాలా పెట్టారులేండి. చెప్పడానికి వీల్లేదు, తెలుసు ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి. నీళ్లు సప్లై చేశారు, కాఫీ సప్లై చేశారు, జ్యూస్ సప్లై చేశారు, వాళ్ళందరికీ కూడా గొడుగు పెట్టారు, వాళ్ళందరికీ సమాధానం చేశారు, ఫిజియోథెరపీ చేశారు కొంతమందికి. కొందరు భయపడుకోకుండా ఆశ్చర్యం. ఇదొక పెద్ద, మనమంతా రాకుమారులు బాణాలు వేసేది మనం చూస్తాం, వాళ్ళ విలువిద్యను ప్రదర్శించి చూస్తామని అంటే ఈ ఒక వ్యవహారమే ఎక్కువైపోయింది పాపం వాళ్ళకి. అంతా వాళ్ళతో గడపటమే అయిపోయింది, ఈ ప్రజలతో వాళ్ళకి సమాధానం చేయటంలోనే అయిపోయింది. కొందరు భయపడుకోకుండా ఆశ్చర్యంతో చూశారు, కొందరు సమాధానం చేసి ఒకరిని అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు నొక్కి పెట్టారు, చూడయా ఏమవుతుందని. రాకుమారులు గుర్రాల మీద ఎక్కి వస్తూ తమ పేర్లు చెక్కబడిన బాణాలను విచిత్రంగా విడిచిపెడుతున్నారు. ఒక్కొక్కరు పైకి విడుస్తున్నారు. అందరికీ భయం, ఒక్క ప్రాణం మీద పెట్టుకున్నారు అందరూ కూడా, ఎక్కడ వచ్చి బాణం పడుతుందో అని. ఎందుకు వచ్చామో ఏదో బాగుంటుంది అని చూస్తే ఇక్కడే బాణాలు వదులుతున్నారు. అబ్బోయ్, వేగంగా లక్ష్యాలను బదలు కొడుతున్నారు. అక్కడి నుంచి పైన విసురుతారు, ఒకటి విసురుతానే దానికి బాణంతో కొడుతున్నారు, టక్క గంధ అట్లా కొడుతున్నారు. వీళ్ళందరికీ భయం, ఎక్కడ మన మీద విసిరి బాణం వస్తుందో అని చెప్పేసి. ప్రాణమంతా బతికితినా లేదా, బతికితే చాలు గేట్లన్నీ వేసేసారు, ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. తెరుస్తారు, ఎప్పుడు తెరుస్తారో చాలు, ఇది చాలు, ఈ వ్యవహారమే చాలు, వాళ్ళకే సరి, పోట్లాట వాళ్ళకే సరి, మనకెందుకు. గంధర్వలాగా అద్భుతంగా ఉన్నటువంటి ఆ రాజకుమారులు గుంపును చూసి ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోతూ బళి బాగుంది అని అరిచారు. కొంత ధైర్యస్తులు ఉంటారు కదా, కొంచెం బాగా యువకులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ అదే సంతోషం. రాకుమారులు చూడటానికి చాలామందికి ఆనందం. ఒక్కపారి కూడా వీళ్ళు కనపడలేదే బయట, ఇంతవరకు వీధిలో తిరగలేదు వీళ్ళు. అందుకని వీధులలో అటువంటి వాళ్ళని చూడాలని ఆశ వీళ్ళకి. కౌరవులు ఎవరో పాండవులు ఎవరో వాళ్ళకి తెలీదు. అంతా ఒకే మకంలాగా ఉంటారు, అంతా ఒకే కిరీటంలాగా ఉంటాయి, అంతా ఒకే డాలులు ఉంటాయి, అంతా ఒకే రక్షా కవచాలు ఉంటాయి, గుర్రాలు ఒకే మాదిరి ఉంటాయి, అన్నీ అచ్చుగుద్దినట్టుగా అందరూ ఒకటే. ఈయనెవడు వానెవడని చెప్తే వినాలి కానీ లేదు, వాళ్ళు చెప్తే ఎవరన్నా వినాలి అంతే. పెద్దగా పేర్లు అట్లట్లే ఉంటారు, అదే ఒకే రంగు, ఒకే గుడ్డ, ఒకే ఎత్తు, అంతా అదే విధంగా. అదేం తింటారో ఏమో, ఒకే విధంగా పెరిగారు వాళ్ళు. ఇంతలో రాకుమారులంతా బాణకౌశల విద్య పూర్తి అయింది. బాణకౌశల విద్య అంటే ఈ గడబ అవుతున్నది, బాణకౌశల విద్య జరిగిపోతుంది ఇక్కడ. మనం ఈ ఒక గుంపును విచారంగా చెప్పుకుంటున్నాం. అంతట్లోపల అస్త్ర విద్య నైపుణ్యం అయిపోయిందన్నారు ఒకే సెంటెన్స్లో.
అయ్యో ఏంటి అట్లా చెప్పుకోవద్దు మనం అంటే, ఒకరు ఒక టెంకాయని పైకి వేస్తారు, ఒకడు వేస్తేనే ఎవరు ముందుగా కొడతారో ఆ టెంకాయని కొట్టాల, బాణం వేసి కొట్టాలి టెంకాయని. ఆ టెంకాయ రెండు పగిలిపోతుంది, పగిలిపోయి జనంలో పడుతుంది. ఆ కొబ్బరి తినటానికి నానా అవస్థలు పడుతున్నారు వాళ్ళు. అయింది. గుమ్మడికాయని విసులుతారు, గుమ్మడికాయని 4 బాణాలతో కొట్టాలి, నలుగురు, అటువైపు 2 ఇటువైపు 2 కొట్టాలి. ఆ గుమ్మడికాయ పైకి విసురుతాడు. ఎవరో గజ గుమ్మడికాయలాగా ఉండేవాడు ఒకడు విసురుతాడు, అంత పెద్దగా విసురుతాడు, అంత దూరం పోతుంది ఆ గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయ వచ్చి పడే లోపల ఏదో ఒక మధ్యలో ఒక ఆచార్యులు చెప్తారు, ఆ మధ్యలో గెర వచ్చే లోపల నలుగురు అటువైపు 2 ఇటువైపు 2 సరిగ్గా బాణాలు గుచ్చుకోవాలా అని చెప్తారు. ఆ నైపుణ్యం ఎవరి బాణం మిస్ అయిపోతుందో అని. అట్లా ఈ నైపుణ్యం అంతా అయిపోతుంది ఇక్కడ. తర్వాత వారు రథాలను వివిధ మార్గాలు అక్కడ ఉన్న పెద్ద పెద్ద మార్గాలు వేశారు, నడిపించి చూపించారు. ఏ విధంగా రథం నడుస్తుంది, ఏ విధంగా రథం తిప్పుతారు, ఆ యుద్ధ నైపుణ్యం చాలా చూపించారు. ఆ తర్వాత వారు ఏనుగులు గుర్రాల పైకెక్కి యుద్ధం చేయటాన్ని చూపించారు. ఎట్లా యుద్ధం చేస్తారు, అటు ఇటు ఎట్లా యుద్ధం చేస్తారని చూపించారు. గుర్రాలు, ఏనుగులు, రథాలు, అటువైపు రథాలు ఇటువైపు రథాలు, అటువైపు గుర్రాలు ఇటువైపు గుర్రాలు, ఆ గుర్రం నడిచే విధానం, ఆ రథం నడిచే విధానము, శత్రుదట్టు ఎట్లా నడుస్తున్నాడు, పైన వాడు ఏ విధంగా బాణ ప్రయోగం చేయాలా, రథం నడిపేవాడి యొక్క చాతుర్యం ఏమిటి, 4 గుర్రాలు ఒక్కొక్క రథానికి, 4 గుర్రాలు ఏ గుర్రం ఎటువైపు వెళుతున్నాయి, ఇవన్నీ చాలా నేర్పరిగా చేశారు. అప్పుడు ఇక కుస్తీ పట్టణంలో నేర్పుని చూపించారు. ఒక్కొక్కటి అయిపోయింది. ఏనుగు గుర్రాలు ఇవన్నీ రథాలు అయిన తర్వాత కుస్తీ ఎట్లా పడతారు, కుస్తీ అయిన తర్వాత కత్తి డాలు పట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకొని యుద్ధం చేయటాన్ని చూపించారు. ఇక దాడి, ఒకరి మీద ఒకరు దాడి చేయటం, అది చూపించారు. ఆ శబ్దానికి కొంతమందికి చెవులు వినపడలేదట. ఎవరైనా ఏమని చెప్తే ఏంటి అనేవాడు. ఈ కూర్చున్నాడే ఈయన ధృతరాష్ట్రుడు, ఏం జరుగుతుంది ఉండయ్యా, ఏం జరుగుతుంది, ఫస్ట్ మా సంగతి మేము చూసుకోవాలి, మా మీద బాణం వచ్చి ఎక్కడ పడుతుందో, మా మీద ఏనుగు వచ్చి ఎక్కడ పడుతుందో చూసుకుంటున్నారు. కానీ మహారాజు కదా, కష్టపడి చెప్తున్నారు కొంత, ఆ చెవులో చెప్తేనే ఆయనకి వినపడేది. అది కాక 2 చెవులు కొంచెం కనపడవు వినపడవు, ఎంతో గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పడానికి రహస్యాలు చెప్పడానికి వీలు లేదు. మధ్యలో అడుగుతున్నాడు, ఎవరు ఎక్కువ బాగా చేస్తున్నారు, వాళ్ళ కొడుకునే పొగడాలా, వాళ్ళ కొడుకులు అప్పుడప్పుడు ఓడిపోతున్నారు చూస్తున్నారు అక్కడ, అది చెప్పడానికి వీలు లేదు. కత్తిని తిప్పటంలో గల వివిధ పద్ధతులన్నిటినీ ప్రదర్శించారు. ఇలా రథాలు, గుర్రాలు, ఇది ఎంత గొడవనో చెప్పలేనంత గొడవ. ఎందుకు పెట్టాడో ఈ గొడవ తెలీదు. ఇలా రథాలు, గుర్రాలు, ఏనుగులు పైకెక్కి యుద్ధం చేయటమే కాకుండా యుద్ధం చేస్తున్నారు న్యాయంగా. నిజమైనటువంటి యుద్ధం ప్రారంభమైపోయింది అక్కడ. అంటే నిజమేంది కాదు, నిజంగా చేసినట్టుంది. ఇక ఏముండొచ్చు చూడండి ప్రేక్షకులకి. యుద్ధానికి మనం రాకూడదు, వచ్చేసాం కిందికి, బయట వదలరు, ఏం చేస్తాం. యుద్ధం చేయటమే కాకుండా నేల మీద నిలబడి కూడా ప్రదర్శనలు ఇచ్చారు. నేల మీద నేను ఒకరికొకరిని పొడుచుకోవటం, కత్తి డాలు పట్టుకొని యుద్ధం చేయటంలో వారు చూపించేటువంటి ప్రయోగాలను, లాఘవాన్ని, సౌష్ఠవాన్ని, కళను, స్థిరత్వాన్ని, గట్టి పట్టును చూసి ప్రేక్షకులు ఎంతో ఆశ్చర్యపోయారు. పైన కూర్చున్న వాళ్ళు ఆనందపడుతున్నారు, కింద కూర్చున్న వాళ్ళే అవస్థపడుతున్నారు. అలా అందరూ కూడా ఆనందిస్తున్నటువంటి సమయంలో ఒకరినొకరు గెలిచి తీరాలి అనే కోరికతో దుర్యోధన, భీమసేనులు గదలు పట్టుకొని రంగస్థలంలోకి వచ్చారు. వారిద్దరూ కూడా తమ పౌరుషాన్ని చూపించడానికి సిద్ధమై ఆడ ఏనుగు కోసం కొట్టుకోవటానికి సిద్ధపడుతున్నటువంటి 2 మొదపుటేనులాగా కనిపించారు. మామూలు అడవిలో ఒక ఆడ ఏనుగు ఉంటే దాన్ని సొంతం చేసుకోవాలని 2 చిత్రమైనటువంటి 2 మదమైనటువంటి ఏనుగులు కొట్టుకుంటాయే, అట్లా కొట్టుకోవటానికి రెడీ అయిపోయినారు భీమ, దుర్యోధనాదులు. తమ గదలను కుడివైపుకు ఎడవైపుకు మండలాకారంగా తిప్పుతూ రంగస్థలంలో వారు సంచరించారు.
వాళ్ళు వస్తూ ఉంటే ఆ గద తిప్పుతూ ఉంటే ఆ గద ఊడిపడి ఎవరి తల మీద పడుతుందో తెలియదు. అందరూ తలలు మూసుకున్నారట, తలలు పట్టుకున్నారు, పాగాలతో కట్టుకున్నారట అందరూ కూడా. అకస్మాత్తు ఒక జారిపోయి వచ్చేస్తే అది ఇనప గద, అది ఎత్తటానికి అయ్యలేదు. 5-6 మంది కావాలి ఎత్తటానికి. అటువంటి గద అట్లా పట్టుకొని తిప్పుతూ ఉంటే వాళ్ళు గరగర తిప్పుతుంటే జారిపోయి ఎక్కడ వస్తుందో గద అనేది అందరికి భయం. ఆ రాకుమారుడు చేసేటువంటి ఆ విన్యాసాలను విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పసాగాడు. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఇట్లా తిప్పుతున్నా అంటే ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఎడమ తట్టు తిప్పుతున్నాడా కుడి తట్టు తిప్పుతున్నాడా? అయ్యో వీడు కనపడదు. అందుకని ఆ ధృతరాష్ట్రుడు చేయి పట్టుకొని విదురుడు ఇట్లా తిప్పుతాడు అన్నమాట. ఇట్లా తిప్పుతున్నాడా? ఇట్లా తిప్పుతున్నాడా? సరే. కుంతి గాంధారికి కూడా చెప్పా. కుంతి కూర్చుంది. ఆవిడికి పాపం గాంధారికి చెప్తారు. గాంధారి అడుగుతుంది, నా కొడుకు ఎట్లా పట్టుకున్నాడు గద అంటే ఎట్లా చూపించు అని దాని చేయిని ఇట్లా పట్టుకొని గద చూపించి దానికి తిప్పించాల. ఇట్లా వీళ్ళ కథ. విదురుడికి కుంతికి పట్టిన గోడు చూడండి పాపం. వాళ్ళు ఎవరు చూడటానికి కాలే, వీళ్ళు చేతులు పట్టుకొని తిప్పాలి వీళ్ళు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. రంగస్థలంలో భీమ దుర్యోధనులు ఇద్దరూ తీవ్రంగా గదాయుద్ధం చేస్తున్నారు. అప్పుడు వారు ఎందుగల అభిమానాన్ని బట్టి ప్రేక్షకులు రెండుగా చీలిపోయారు. అప్పుడప్పుడే చీలిపోయారు. ఒకరు భీముడి తట్టు, దుర్యోధనుడి తట్టు, అట్లా వెళ్ళిపోయారు. అక్కడే రెండు పార్టీలు అయిపోయాయి. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం కదా క్రికెట్ ఆటలో, కొంతమంది వాళ్ళ దేశం వాళ్ళు, కొంతమంది వీళ్ళ దేశం వాళ్ళు అన్నట్టుగా జెండాలు పట్టుకొని ఎగరేస్తుంటారు. కొంతమంది పెద్ద డబ్బులు తెచ్చుకొని డగ్గ కొడుతూ ఉంటారు. కొంతమంది పెద్ద పీపీలు తెచ్చుకొని ఊతూ ఉంటారు. చూసాం కదా మనం, రంగురంగులుగా. వాళ్ళ తట్టు వాళ్ళు గెలిస్తే వాళ్ళు సంతోషపడతారు. ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తూ ఉండేటువంటిది. అప్పుడు అది ఆ విధమైనటువంటిది. 2 భాగాలు అయిపోయారు. ఒకరికి ఆ జయకారం చెప్పడం, వీళ్ళకి ఒక జయకారం చెప్పారు. అట్లా కొందరు ఆహా వీరా సుయోధన అనేవాళ్ళు అని అరిచారు. మరికొందరు ఓహో వీరా భీమా అని అరిచారు. ఆ ప్రాంతమంతా ఇలా ప్రేక్షకులు చేస్తున్న నినాదాలతో హోరెత్తిపోయింది. ఎవరి మాట ఎవరికి వినిపించటం లేదు. రంగస్థలమంతా క్షోభించిన మహాసముద్రంలాగా ఉండటాన్ని చూసి ద్రోణుడు తన పుత్రుడైన అశ్వత్థామతో ఇలా అన్నాడు, ఇది ఏంటిది ఇంత గోలగోల అయిపోయింది ఇక్కడ? నాయనా, ఈ ఇద్దరూ వీరులే, యుద్ధ విద్యలో అరితేరిన వారే, పోరాడుతున్నారు ఇద్దరు కూడా. వీరి కారణంగా ప్రేక్షకులకు కోపం కలగకూడదు. నిజంగా కోపం వస్తుంది ఇప్పుడు. రంగస్థలమంతా కోపంతో రగిలిపోకూడదు. ఎందుకంటే వాళ్ళ తట్టు వాళ్ళు గెలిచలేదని కొట్టుకుంటూ చస్తారు. ఇదేదో ఒక చిత్రంగా జరుగుతున్నది. కథ మారిపోతూ ఉన్నది. ఇదేంటిది? ఇప్పుడే ఈ 2 భాగాలు అయిపోయాయి. భీముడు తట్టు కొంతమంది, సుయోధనుడి తట్టు కొంతమంది ఇట్లయిపోయారు. ఇది ఏదైనా ఎక్కువైపోతే ఒకవేళ ఒకరు గెలిచినా ఇంకొకరి కోపం రావచ్చు. వాళ్ళు కొట్టుకొనే చచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అందుచేత వీరిద్దరిని ఈ ప్రదర్శన నుండి ఆపు చేయి అన్నాడు. వెళ్ళేసి నువ్వు ఎట్లన్నా కానీ నువ్వు ఆపు చేయాల్సిందే. అశ్వత్థామ త్వరగా పైకి లేచి భీమ దుర్యోధనులు ఇద్దరిని కూడా ఆపుతూ ఇలా అన్నాడు, ఆపేశాడు. ఓ భీమా, ఇది గురువాజ్ఞ, యుద్ధాన్ని చాలించు. ఓ సుయోధన, ఇది గురువు గారి ఆదేశం, యుద్ధాన్ని చాలించు. మీ గదల నుంచి వచ్చే పడేటువంటి ఆ ఒక అగ్ని ఉందే, ఆ అగ్ని వేడికి తట్టుకోలేకపోతున్నారు అందరూ కూడా. అంత వేడి ప్రదర్శనం బయటకు వస్తున్నది. మీరిద్దరూ కూడా యోగ్యులే. ఆ శబ్దానికి కొంతమందికి చెవులు పోయాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవద్దు, అయిపోయింది. ఈ హద్దులు దాటిన ప్రదర్శనను ఇంతటితో ఆపండి. ఇది ఒక ప్రదర్శనగా అనుకున్నాం కానీ ఇది మెల్లగా యుద్ధానికి తిరుగుతుంది, వద్దండి అన్నాడు. అప్పుడు భీమ దుర్యోధనులు పెద్ద తరంగాలు గల 2 సముద్రాల్లాగా గదలు పైకెత్తుకున్నారు. పైకెత్తి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అశ్వత్థామ వారించి యుద్ధాన్ని ఆపించాడు. ఇదేంటిది? ఇది మొత్తం ప్రదర్శన కాకోకుండా నిజంగా యుద్ధం అయిపోతున్నది వీళ్ళతో. తర్వాత ద్రోణుడు వచ్చి మేఘాలలాగా కోలాహలం చేస్తున్న వాద్య ఘోషలను ఆపించి ఇలా అన్నాడు,
అయ్యే మీరంతా ఆపండరా, చప్పట్లు కొప్పట్లు అంతా కొడుతున్నారు, దడ 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 అవన్నీ ఆపించాడు. ఎందుకంటే ఎవరి మాట ఎవరికి వినపడటం లేదు. అప్పుడులో కాలంలో మైకులు లేవు కదా, అందుకని ఆపించి, ఓ ప్రేక్షకులారా, నాకు నా కుమారుడి కన్నా ఇష్టమైన వాడు, సమస్త శస్త్ర నైపుణ్యాన్ని సంపాదించిన వాడు, శ్రీమన్నారాయణుడితో సమానమైన పరాక్రమం కలవాడు, ఇంద్రకుమారుడైనటువంటి ఈ అర్జునుడి నైపుణ్యాన్ని ఇప్పుడు మీరు చూస్తారు అన్నాడు. అందరూ ఆచార్యుని మాట విని అర్జునుడికి శుభం పలికారు. అప్పుడు అర్జునుడు రంగస్థలంలోకి వచ్చాడు. వాళ్ళదైపోయింది, వీళ్ళది వచ్చారు. అర్జునుడు ఉడుము చర్మంతో చేసిన వేలి తొడుగులను ధరించి ఉన్నాడు. అమ్ముల పొద నుండి నిండా బాణాలు నింపుకొని ఉన్నాడు. అమ్ముల పొది నుండి విల్లును చేతిలో పట్టుకొని బంగారు కవచాన్ని ధరించున్నాడు. అది ఎప్పుడు ఆపారో ఆ గదాయుద్ధం, అందరూ సమాధానంగా బతికాము, ఈరోజు మనం ఇంటికి వెళ్ళొచ్చు, మనం పర్వాలేదని కూర్చున్నారట. శాంతిగా కూర్చున్నారు. అమ్మ అనుకున్నారు. అందరికీ సూర్యుడిలాగా, ఇంద్రధనస్సులాగా, మెరుపులాగా, సంధ్యతో కూడిన మేఘంలాగా కనిపించాడు అర్జునుడు. ప్రేక్షకులందరూ అర్జునుడిని చూసి హర్షధ్వనాలు చేశారు. అన్ని వైపుల నుంచి శంఖధ్వనాలు, ధ్వనులంతా వినిపించాయి. వివిధ వాద్యధ్వనులు వినిపించాయి. ఇతడే కుంతీదేవి కొడుకు, ఇతడే పాండవ మధ్యముడు, ఇతడే ఇంద్రకుమారుడు, ఇతడే కురువంశాన్ని కాపాడే రక్షకుడు, ఇతడే ధనుర్విద్యావేత్తలలో ఉత్తముడు, ఇతడే ధర్మాత్ముల్లోనూ శీలవంతుల్లోనూ శ్రేష్ఠుడు, ఇతడే శీలజ్ఞానులకు ఉత్తమనిధి అని ప్రేక్షకులకు అంటూ ఉంటే ఆ మాటలు విని కుంతి ఎంతో సంతోషించింది. కుంతి చాలా ఆనందపడింది. ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఆ కోలాహలం ధృతరాష్ట్రుడి చెవిని కూడా తాకింది. ధృతరాష్ట్రుడు ఆనందిస్తూ పక్కనే ఉన్న విదురుడితో ఇలా అన్నాడు, విదురా, సముద్రంలాగా ఉన్న ఈ పెద్ద కోలాహలమేమిటి? ఇది ఆకాశాన్ని చీలుస్తుందా అన్నట్లుగా హఠాత్తుగా రంగస్థలం నుండి పుట్టిందేమిటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు అన్నాడు. ఏంటి, ఉన్నట్టుండి ఏదో శబ్దం వినపడుతున్నదే. రంగస్థలం. విదురుడు, మహారాజా, పాండురాకుమారుడైనటువంటి అర్జునుడు రంగస్థలంలోకి అడుగు పెట్టాడు, అందుకే ఈ కోలాహలం చెలరేగుతుంది అన్నాడు. చాలా అర్జునుడు వస్తూనే ఈ కోలాహలం ఎక్కువైపోయింది రాజా అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, కుంతి అనేటువంటి అరణి నుండి, అరణి అంటే చిలకటం, అగ్నిని చిలుకుతారే అది, దాన్ని అక్కడి నుండి, ఆ అరణి నుండి ధర్మజ, భీమసేన, అర్జునుడు అనేటువంటి 3 అగ్నులు పుట్టాయి. వాటితో నేను ధన్యుడయ్యాను, వారి చేత అనుగ్రహించబడి సురక్షితుడిగా ఉన్నాను అన్నాడు. ఇంతలో ఆనంద కోలాహలం సద్దుమణిగింది. రంగస్థలం ప్రశాంతమైంది. అర్జునుడు ద్రోణాచార్యుడి ఎదుట తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఆగ్నేయాస్త్రాన్ని విడిచి నిప్పును సృష్టించాడు. వరుణాస్త్రాన్ని ప్రయోగించి నీటిని వర్షించాడు. దీంతో ఒక్క బాణం వేశాడు, అదంతా అగ్నిగా అయిపోయింది. జనం భయపడ్డారు, ఇదేం అంటుకుంటుందేమో అబ్బా అని. అట్లా వీళ్ళంతా సంతోషపడుతుంటే ఒక్క నిమిషంలో వాళ్ళ ఆనందమంతా పోయింది. అగ్నిని చూస్తూనే భయపడ్డారు. అదే అగ్ని మళ్ళీ ఇంకొక బాణం వేశాడు, వరుణాస్త్రం. ఆ వరుణాస్త్రాన్ని ప్రయోగించాడు. వరుణాస్త్రాన్ని ప్రయోగిస్తేనే వాన వచ్చేంతా నిలిచిపోయింది. నిప్పును చల్లార్చాడు. తర్వాత వాయువాస్త్రాన్ని విడిచి గాలిని సృష్టించాడు, సర్రని గాలి. అక్కడ పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించి మేఘాలను కల్పించాడు. భౌమాస్త్రాన్ని విడిచి నేలను సృష్టించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.